గంగమ్మ చెంప తొలగించుట. బండి పెనుకును కాల్చిన తరువాత పేరంటాల వేషం ప్రభుత్వ మర్యాదలతోనూ పోలీసుల భద్రత మధ్యలో బయలుదేరి కొన్ని వీధులు మాత్రమే తిరిగి పూజలందుకొని చిన్న గంగమ్మ ఆలయానికి బయలుదేరుతుంది. ఇక అప్పటికే చిన్న గంగమ్మ ఆలయంలో మరియు పెద్ద గంగమ్మ ఆలయంలో విశ్వరూప స్తంభాలకు బంకమట్టితో అమ్మవారి రూపాలను సిద్ధం చేసి ఉంచుతారు. ఆలయ సమీపానికి చేరుకున్న పేరంటాల వేషధారికి ఆలయ సిబ్బంది ఎదురుగా వచ్చి స్వాగతం పలికి విశ్వరూపం ప్రతిమ దగ్గరకు తీసుకుని పోగా అక్కడ అమ్మవారికి హారతి ఇచ్చి చిందు అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించి పేరంటాలు అమ్మవారి చెంపను తొలగిస్తారు. వెంటనే అక్కడి నుండి బయలుదేరి సమీపంలో ఉండే నేరేళ్లమ్మ గుడికి చేరి పూజలందుకుని నేరుగా పెద్ద గంగమ్మ ఆలయానికి చేరుకుని అక్కడ కూడా చిందు కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారి చెంప తొలగిస్తారు. ఇక భక్తులు ఈ బంకమట్టి కోసం ఎగబడతారు. ఈ మట్టి ఇంటిలో ఉంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని, అలాగే ఆరోగ్యం బాలేని వారికి దీనిని కరిగించి ఔషధంగా కూడా ఇస్తారు.